సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా రొటీన్ రాజకీయాలకు పోకుండా విమర్శలు ప్రతి విమర్శలకు ఆ సుడిగుండంలో చిక్కకుండా మహబూబ్ నగర్ భవిష్యత్తు కోసం ఆలోచనలు చేస్తున్న విషయం మీకు తెలుసు. మహబూబ్ నగర్ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, మెడికల్ హబ్గా, ట్రాన్స్పోర్టేషన్ హబ్గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అందుకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఒక ఎడ్యుకేషనల్ హబ్గా మార్చడంలో సఫలీకృతమైనాం. ఇక్కడికి 2 ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం, లా కాలేజ్ తీసుకురావడం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టడం, అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టడం, అలాగే డిగ్రీ కాలేజు, జూనియర్ కాలేజీలలో వసతులు పెంచడం, IIITని కూడా తీసుకొచ్చి దానికి కూడా ఫౌండేషన్ స్టోన్ వేయడం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను తీసుకురావడం, ఇవన్నీ కూడా ఈ 2 సంవత్సరాల 3 నెలల కాలంలో మేము చేసిన గర్వంగా చెప్పుకోదగ్గ కార్యక్రమాలు. గతంలో ఎవ్వరు కూడా ఊహించినటువంటి, కలలోకి కూడా రానటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం శాంక్షన్ చేయించుకున్నాం, శంకుస్థాపన చేసినాం. ఇప్పుడు గ్రౌండింగ్ కాబోతూ ఉన్నాం. ఎడ్యుకేషన్ గురించి పూర్తిగా కావాల్సిన ప్రాజెక్టులన్నీ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గ్రౌండింగ్ చేసుకోవడం మిగిలింది. ఎడ్యుకేషన్ IIIT వస్తూ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి అంటే మహబూబ్ నగర్ పట్టణానికి వలసలు విపరీతంగా వస్తాయి. చుట్టుముట్టు ప్రాంతాల్లో, ఉమ్మడి జిల్లాలో ఉన్న అనేక మంది విద్య కోసం మహబూబ్ నగర్కి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవడమో లేకుంటే టెంపరీ నివాసం ఏర్పరచుకోవడమో జరుగుతుంది. సో దీనికి కావాల్సిన వసతులన్నీ మనకు చేసుకోవాలంటే ఒక మున్సిపాలిటీ తోటి సాధ్యం కాదు, మున్సిపాలిటీలో వచ్చే వనరులతోటి సాధ్యం కాదు. కాబట్టే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ టైఅప్స్ కూడా చేసుకోవాలి. దానికి మనము మున్సిపాలిటీ పరిధి నుంచి కార్పొరేషన్కు తీసుకురావాలి. ఇది నేను ఎమ్మెల్యే అయిన మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో పూర్తి చేసుకున్నాం. అసెంబ్లీలో బిల్లు పెట్టి మున్సిపాలిటీ యాక్ట్ ద్వారా 4 మున్సిపల్ కార్పొరేషన్స్ తెలంగాణలో పెట్టుకున్నాం. దాంట్లో మహబూబ్ నగర్ కూడా ఒకటి, కొత్తగూడెం ఒకటి, మంచిర్యాల ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి, ఇంకొకటి చేసుకున్నాం, రామగుండం కూడా. సో ఆ కార్యక్రమం చేసుకున్న తర్వాత నగరంలో భవిష్యత్తులో వచ్చే పెరుగుదలను చూసి ఇప్పుడు నగర జనాభా 3,30,000. రాబోయే రోజుల్లో మేము విజన్ 2047 ప్రాజెక్టులు తయారు చేసుకుంటున్న క్రమంలో 5 లక్షల దాకా నగర జనాభా పెరిగే అవకాశం ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగా మనము రోడ్ల నిర్మాణం కానీ, వాటర్ సప్లై కావచ్చు, మిగతా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మనం ఇప్పటి నుంచే ప్రణాళికలు వేసుకుంటూ పోవాలి. అందుకోసమే ముఖ్యంగా నీళ్ళ విషయంలో మనం ఇంకా ఎన్నో అడిషనల్ కెపాసిటీ మనము మహబూబ్ నగర్ పట్టణానికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఎమ్మెల్యే అయిన వెంబడే ఆలోచన చేసి డిపిఆర్లు తయారు చేయించుకొని 220 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ స్కీము మనం తెచ్చుకున్నాం. ముఖ్యమంత్రి గారే శంకుస్థాపన చేసింది, అది మీ అందరికీ తెలుసు. అది ఇప్పుడు టెండర్లు అయిపోయి పని మొదలుపెట్టే దశలో ఉంది. ఇప్పటిదాకా మహబూబ్ నగర్ పట్టణానికి 40 మిలియన్ లీటర్స్ అవసరం ఉంది. కానీ ఇప్పుడు మనకు వచ్చేది 30 మిలియన్ లీటర్సే MLD పర్ డే. అది కూడా అరకొరగానే వస్తుంది. ఎందుకు అంటే మిషన్ భగీరథ నుంచి ఏదైతే వాటర్ మనకు వస్తుందో ఆ పంపింగ్ కెపాసిటీలు తగ్గిపోతూ ఉన్నాయి.
ఇటు జడ్చర్లలో కావచ్చు, ఇటు ఇక్కడ రామరెడ్డిగూడెంలో కావచ్చు. మీకు తెలుసు 3 నెలలకు ఒకసారి పైపులు వలిగి లీకేజ్ అవుతున్నది మీ అందరికీ కూడా దృష్టిలో ఉంది. సో ఇటువంటి సమయంలో అన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి పునఃపరిశీలన చేసి ఎక్కడెక్కడైతే మెరుగులు దిద్దాలో అక్కడ దిద్దాలని చెప్పి మొత్తం కూడా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవాలని చెప్పి మనం 220 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని ఆ పనులు ఒక 2-3 రోజుల్లో శంకుస్థాపన చేసుకోబోతా ఉన్నాం. సో మనకు అఫీషియల్గా 30 మిలియన్ లీటర్లు అంటారు కానీ వచ్చేది 22-23 వస్తుంది. లీకేజీలు కావచ్చు, పంపింగ్ కెపాసిటీ తగ్గిపోవడం కావచ్చు, లేదు జడ్చర్లకు వాటర్ సప్లైలో అనుకున్నంత రాకపోవడం కావచ్చు, నాగసాలలో ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే గత ప్రభుత్వం చేసే కాడికి వాళ్ళు చేసిండ్రు, కానీ ఇప్పుడు మనం భవిష్యత్తు కోసం పక్కా ప్రణాళికలు వేసుకోవాల్సిన తరుణం వచ్చింది. దాని పనిలో మేము ఉన్నాం. దాదాపుగా పైప్ లైన్ల నిర్మాణం కావచ్చు, ఇప్పుడు మనకు 2 కలిపి ఎగ్జిస్టింగ్ సిస్టంలో 20.45 మిలియన్ లీటర్స్ మాత్రమే వస్తుంది. సో దీనికి అదనంగా రిజర్వాయర్ కెపాసిటీ ఇప్పుడు 20 మిలియన్ లీటర్లే మహబూబ్నగర్ పట్టణానికి. సో దీన్ని మనం పెంచుకోవాలి. అందుకే ఇమ్మీడియట్గా మనము దాదాపుగా 18.6 మిలియన్ లీటర్స్ కెపాసిటీ తోటి రిజర్వాయర్లను రేపు శంకుస్థాపన చేయబోతూ ఉన్నాం. 14 రిజర్వాయర్లు రాబోయే ఒక నెల రోజుల్లో ఎక్కడెక్కడైతే ల్యాండ్ క్లియరెన్స్లు వస్తూ ఉన్నాయో అక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. దాదాపుగా 186 లక్షల లీటర్ల కెపాసిటీని మనము కెపాసిటీ రిజర్వాయర్స్ను మనం కట్టుకోబోతా ఉన్నాం. ఇప్పటిదాకా ఉన్నది ఇన్ని సంవత్సరాలుగా మనం ఏర్పాటు చేసుకున్నది 20 మిలియన్ లీటర్లు. ఇప్పుడు మనం ఎన్హాన్స్ చేసుకునేది ఇమ్మీడియట్గా 18.6 మిలియన్ లీటర్స్. అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఎంత చేసుకుంటున్నామో అంత మనం ఎన్హాన్స్ చేసుకుంటూ ఉన్నాం. తర్వాత పైప్ లైన్లు మళ్ళీ ఒక 40 కిలోమీటర్ల పైప్ లైన్లు ఫీడర్ మెయిన్ పైప్ లైన్స్ కూడా వేసుకోబోతూ ఉన్నాం. మనకిప్పుడు ఏదైతే బైపాస్ రోడ్లు వస్తూ ఉన్నాయో ఆ బైపాస్ రోడ్కు ఆనుకునే పైప్ లైన్లు ఏర్పాటు చేయాలా. ఇప్పుడు ఉన్న బైపాస్ రోడ్డు కావచ్చు, రేపు భవిష్యత్తులో మనం అప్పనపల్లి నుంచి వచ్చే బైపాస్ రోడ్లు కావచ్చు, వాటికి అనుసంధానంగా పైప్ లైన్ నిర్మాణం చేసుకుంటే నగరం ఎటువైపు అభివృద్ధి చెందినా కూడా ఈ రిజర్వాయర్లతోటి ఎక్కడ కాలనీలు ఉన్నా అక్కడ మనం మంచినీటి వ్యవస్థను వాళ్ళ కాలనీలకు ఇచ్చే ఏర్పాటును ప్లానింగ్ ఇప్పుడు మనం చేసుకోబోతూ ఉన్నాం. 209 కిలోమీటర్లు అదనంగా డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్లు ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం. ఇవన్నీ కూడా మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అంటూ ఉంటారు గత ప్రభుత్వంలో మేము నీటి ప్రాబ్లం సాల్వ్ చేసినాం. గత ప్రభుత్వం కాదు, అంతకంటే ముందు ప్రభుత్వాలు కూడా ఏ రోజు కూడా పూర్తిగా మహబూబ్నగర్ నీటి ప్రాబ్లం సాల్వ్ కాలే. ఎప్పటికప్పుడు షార్టేజెస్ ఉన్నాయి. కానీ భవిష్యత్తులో రోజు వాటర్ వచ్చేటట్టుగా చేయాలనే మా లక్ష్యం. అది ఒక్క రోజుతో అయ్యే పని కాదు. అందుకే మొదట ఫస్ట్ ఫేజ్లో 220 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకొని దాని పనులను మొదలుపెట్టుకుంటాం. ఇంకా ఈ వాటర్ కూడా భవిష్యత్ అవసరాలకు సరిపోకపోవచ్చు. ఇంకొక సోర్స్ను మనం ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఇప్పుడు ఏదైతే మనకు జడ్చర్ల నుంచి అలాగే రామరెడ్డిగూడెం నుంచి వస్తున్న వాటరు సరిపోదు. ఎందుకంటే మహబూబ్ నగర్ ఇంకా అద్భుతంగా అభివృద్ధి కాబోతూ ఉంది. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ వస్తూ ఉన్నాయి. కొన్ని వేల మంది వచ్చి ఇక్కడ సెటిల్ కాబోతూ ఉన్నారు చుట్టుముట్టు ప్రాంతాల నుంచి. రింగ్ రోడ్లు, నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి. ఇండస్ట్రియల్ జోన్స్ రాబోతూ ఉన్నాయి. తర్వాత బెంగళూరు 12 లేన్ ఎక్స్ప్రెస్ వే కాబోతూ ఉంది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి మనకు కనెక్టివిటీ రాబోతూ ఉంది అన్ని రకాలుగా. సో మహబూబ్ నగర్ అనేది ఈ ఎకనామిక్ కారిడార్లో మధ్యలో ఉంటుంది. అటువైపు ఏమో భారత్ ఫ్యూచర్ సిటీ రాబోతూ ఉంది. 30,000 ఎకరాల్లో ఒక మహానగరం నిర్మాణం కాబోతూ ఉంది. సో ఇదంతా కూడా ఇంటెన్స్ ఎకనామిక్ యాక్టివిటీ ఉండే
ఏరియాగా రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేస్తూ ఉంది. కాబట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉపాధి కోసం కావచ్చు, ఇండస్ట్రీస్ రూపంలో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రూపంలో వస్తున్నాయి. వాటి అవసరాలు తీర్చాలంటే 60 మిలియన్ లీటర్స్ మనకు అవసరం భవిష్యత్తులో. కాబట్టి దానికోసం ఈరోజు 18.6 మిలియన్ లీటర్స్ కెపాసిటీని మనం ఇమ్మీడియట్గా మొదలు పెడతా ఉన్నాం. ఇదంతా ఒక ముందు చూపుతోటి భవిష్యత్ నగర అవసరాల కోసం ఆలోచన చేసి శాంక్షన్ చేయించుకొని గ్రౌండింగ్ చేస్తున్న పథకం. గతంలో కంటే చాలా క్లియర్గా, క్లారిటీగా ఎన్ని అవసరాలు ఉన్నాయి, ఎంత చేయాలన్న ఆలోచనతో చేస్తున్న పథకం ఇది. కాబట్టి ఇది మీ ద్వారా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందుకే ఈ ప్రెస్ మీట్లో ప్రధానంగా ఈ నీటి మీద, భవిష్యత్తులో తాగునీటి కష్టాలు తీర్చాలని చెప్పి మేము చేస్తున్న ప్రణాళికలు ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. మీడియా మిత్రుల ద్వారా అది ప్రజలకు చేరితే వాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం ఎన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నారన్న విషయం వాళ్ళకు అర్థమవుతుంది. మాటలు చెప్పడం కాకుండా మాటల కంటే ఎక్కువ తెర వెనుక ప్రయత్నాలన్నీ చేసి వాటిని శాంక్షన్ చేసుకొని గ్రౌండింగ్ చేసిన తర్వాతే ప్రజలకు ఈ విషయం చెప్పాలన్న మా అందరి ఆలోచనకు ప్రతిరూపంగా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా చెప్తా ఉన్నాం.